కింద న్యాయస్థానంలో కనుక ఒకవేళ న్యాయం జరగకపోతే ఏం చేయాలి? అంటే కేసులు పెట్టి ఉంటుందమ్మా. కింద న్యాయస్థానంలో మీకు జడ్జిమెంటు ఫర్గా ఇవ్వలేదు అనుకోండి, అంటే కంప్లైంట్ పెట్టిన ఫర్గా ఇచ్చింది అనుకోండి, మీరు వాళ్ళు అసలు ఎందుకు మేము ఇక్కడ ఎవిడెన్స్ అది కరెక్ట్ ఇవ్వకపోవచ్చు, మీరు లేకపోతే నేను కేసు పెట్టిన వాళ్ళు ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా పెట్టి ఉండొచ్చు. ఎప్పుడైనా కోర్టు ఎవరైతే ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకే ఫరగా ఇస్తుంది జడ్జిమెంట్, ఇచ్చిన వాళ్ళకే. సో దానిపైన మీరు ఛాలెంజ్ చేస్తూ హైయర్ కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ ఎవరైతే లోవర్ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఒక మ్యాటర్, ఎనీ మ్యాటర్, సివిల్ మ్యాటర్ ఏమనవచ్చు, క్రిమినల్ మ్యాటర్ ఏమన్నా, ఏ మ్యాటర్లో అయినా సరే ఒక కంప్లైంట్ మీ మీద వచ్చింది, మీరు వాళ్ళు వాదోపవాదాలు అవుతాయి, దాంట్లోనే గెలిచిన వాళ్ళకి ఒక జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్లోనే మీకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో జడ్జిమెంట్లో పాయింట్ వైజ్ రాస్తారు, దేనివల్ల ఫర్ వచ్చింది అన్నది, ఫర్ ఇవి ఎందుకు విన్ అయ్యి ఉన్నది పాయింట్స్ వైజ్ ఉంటాయి అన్నమాట. ఆ పాయింట్స్ అన్నీ చదువుకొని ఏ పాయింట్ అయితే మీకు అన్సాటిస్ఫాక్టరీగా ఉందో, అన్సాటిస్ఫాక్టరీగా ఉందనుకుంటే దానిపై ఛాలెంజ్ చేస్తూ హైయర్ కోర్టుకి వెళ్ళొచ్చు మీరు. సో అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్.